చాలా కీలకమైన ప్రశ్న ఏంటి అని అంటే మీరు మీరు మీ మతం గురించి చెప్తున్నారు, ఇప్పుడు మేము మా మతం గురించి చెప్తున్నాం కదా. ఇది ఒక బూటకం, ఇది ఒక అబద్ధం. ఇంతకుముందు ఎప్పుడు మేము మా మతం గురించి చెప్పుకోలేదు అన్నది అబద్ధం. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంటికి ఎదురుగా పొద్దున్నే లేస్తానే కౌసల్య సుప్రజారామ అని పెడుతున్నారా లేదా? ఎవరికి వినిపించడానికి పెడుతున్నారు? అది మత ప్రచారం కాదా? ప్రతి వినాయక చవితి సమయంలో 10 దినాలు మా ఇంటి దగ్గర రోడ్డు బ్లాక్ చేస్తారు. అది మత ప్రచారం కాదా? ఇప్పుడు అది అయిపోయిన వెంటనే నవరాత్రులు వస్తాయి, మళ్ళీ ఇంకొక 9 దినాలు రోడ్డు బ్లాక్ చేస్తారు. అది మత ప్రచారం కాదా? దీపావళి రోజు మొత్తం దేశమంతా కూడా మతము కులము అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించేటటువంటి సంస్కృతిలో మేము ఉండేవాళ్ళం ఒకనొక సమయంలో. అది మత ప్రచారం కాదా? పొద్దున్న లేస్తేనే మా పాప స్కూల్ దాన్ని ఏమంటారు, చిన్నప్పుడు కార్టూన్ పెడితే అందులో చోటా భీమ్ అని బొట్టు పెట్టుకుని మా పిల్లలకు హిందుత్వం నేర్పిస్తున్నారు. అది మత ప్రచారం కాదా? సాయంత్రం అయితే ఎవరన్నా టీవీ పెట్టుకున్నారు అని అంటే ఆ ముగ్గులు ఈ ముగ్గులు ఆ హోమాలు ఈ పూజలు ఇవే కదా మీ సీరియళ్లలో చూపించేది. నాగుపాము రావడం, బయటికి రావడం, నాగుపాము శివలింగం రావడం, అవన్నీ చూడట్లేదా? ఇవన్నీ మత ప్రచారాల కిందికి వస్తాయా? రావు అనే చెప్తున్నాను నేను. అది మత ఆచారాల కిందికి వస్తాయి. ఆ విధంగానే మా మత ఆచారంలో మా ప్రభువుని గురించి చెప్పడం అంటున్నాను. అది మత ప్రచారం అయితే ఇది మత ప్రచారం అవ్వాలి కదా అంటున్నాను. మనం బస్సుల మీద ట్రాక్ట్స్ అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు గనక అంటిస్తే అది మత ప్రచారం అయిపోతుంది. అన్నమయ్య అని సినిమా తీస్తే నువ్వు మాత్రం మత ప్రచారం కదా? ఎట్లా అంటే డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? ఆ మతానికి ఎంత స్వాతంత్రం ఉందో ఈ మతానికి అంతే స్వాతంత్రం ఉంది కదా. ఈ మతానికి ఎంత స్వాతంత్రం ఉందో ఇంకో మతానికి అంతే స్వాతంత్రం ఉంది కదా. మౌలా మేరే అని మన ఏఆర్ రెహమాన్ గారు పాట పాడితే అది మత మార్పిడి కాదా? ఏఆర్ రెహమాన్ గారు ఖ్వాజా మేరే ఖ్వాజా అని పాట పాడితేనేమో అది మత మార్పిడి కాదు. కానీ క్రైస్తవుడు ఒకడు ముందుకు వచ్చి ఏదైనా పాట పాడితే వీడు మత మార్పిడి కోసం పాట పాడుతున్నాడు. ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది లాజిక్? ఆ పాటలు హిందువులు పాడట్లేదా? పోనీ హిందువుల యొక్క పాటలు ముస్లింలు మొహమ్మద్ రఫీ గారు ఎన్ని పాటలు పాడారు హిందువుల యొక్క పాటలు? సో మత సామరస్యం ఉన్న చోట దీన్ని విడదీస్తే లబ్ధి ఎవరికి అన్నదే చూడండి అంటున్నాను. అడిగిన దాంట్లో ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న